యేసయ్య ఆరోహణమైన తర్వాత ఎక్కడ కూర్చున్నాడట? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోవద్దు మీరు. ఒకవేళ మీరు మర్చిపోయారంటే రేపు దినాన్న దేన్ని మర్చిపోతారు మీరు చెప్పాలా? దేవుని వాక్యంలో ఎబ్రీ పత్రికలో ఉంటుంది. ఏమనంటే, మీరు ఎక్కడి నుండి వచ్చారో ఆ దేశాన్ని మర్చిపోయినట్లయితే మీరు ఆ దేశానికి వెళ్ళడమో సాధ్యం కదట. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో కావచ్చు ఉంటుంది. చదవండి అన్నమాట. ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొనని ఎడల మెరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను చెప్పిన మాట అర్థమవుతుందా? మీరు దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోకపోయినట్లయితే వినటలేదన్నమాట. మీరు పోయిన వారం ధ్యానం చేసిన వాక్యాన్ని గుర్తు లేకపోయినట్లయితే మనం వెళ్ళవలసినటువంటి దేశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోలేమని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎక్కడి నుండి వచ్చామంట? ఏదో దేశం నుండి వచ్చామంట. ఆ దేశాన్ని మనం ఏం చేయాలంట? గుర్తు పెట్టుకోవాలట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు తెలంగాణ నుండి వచ్చావా, ఆంధ్ర నుండి వచ్చావా, ఎక్కడి నుండి వచ్చావో, ఎక్కడ మీ ఊరో, ఎక్కడ మీ ఇల్లు, ఎక్కడ మీ అమ్మగారిదో, లేకపోతే ఎక్కడ ఉంటారో, ఏ ఇల్లు, అది మీరు గుర్తు పెట్టుకోకపోయినట్లయితే మీరు మీ ఇంటికి మీరు వెళ్ళలేరు ప్రియులారా. అందుగురించే దేవుడు అంటున్నాడు, మీరు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును గుర్తుంచుకోకపోయినట్లయితే మరలా తిరిగి ఎట్లా వెళ్తారు మీరు ఆ దేశానికి? కాబట్టి దేవుని వాక్యం విన్నవారు అది గుర్తు పెట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసేది ఏంటంటే, పోయిన వారం ఏం ధ్యానం చేశాము? మళ్ళీ చెప్పమంటారా? ఏం చేశాము? ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఏం చేస్తున్నాడంట? మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడంట. మనకు కష్టం వస్తే ఆయన విజ్ఞాపన చేస్తాడు, మనకు బాధ కలిగితే విజ్ఞాపన చేస్తాడు, మనకు దుఃఖం కలిగితే విజ్ఞాపన చేస్తాడు, మనకు శోధన వచ్చినట్లయితే విజ్ఞాపన చేస్తాడు, మనకు బాధలు వేదనలు ఉన్నట్లయితే, ఏదన్నా సమస్యలు ఉన్నట్లయితే ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఎవరి పక్షంగా ఉండి విజ్ఞాపన చేస్తాడు? మన పక్షంగా ఉండి విజ్ఞాపన చేయడానికి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్న వాళ్ళు అక్కడ చూసాము, మత్తయి సువార్తలో చూసాం. తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్న కుడి పార్శ్వాన ఉన్నటువంటి వారి గురించి దేవుడు ఏం మాట్లాడాడో చదువుకున్నాం పోయిన వారు కదా. మత్తయి సువార్తలు చదువుకున్నాం. ఈ దినమున చదువుదాం. చూడండి దేవుని వాక్యములో నుండి. ఆ కుడి పార్శ్వాన ఉన్నట్లయితే కొన్ని ఒక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిన 2 సమస్యలు నేను క్లుప్తంగా చెప్తాం అనుకుంటున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సిలువ వేయబడినప్పుడు కుడి వైపున ఉన్నటువంటి వారు ఒకరును, ఎడమ వైపున ఉన్నవారు ఒకరు. వాళ్ళిద్దరు కూడా దొంగలే. ఇది ఏంటి అయ్యగారు గుడ్ ఫ్రైడే రోజున చెప్పవలసింది ఇప్పుడు చెప్తున్నారు అనుకుంటున్నారా? అనుకోవచ్చు. కానీ ఈ దినాన ప్రత్యేకంగా మనం మాట్లాడుకునే సందర్భం ఏంటంటే, దేవుడు తన కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేసినప్పుడు మేలు జరుగుతుంది, ఉపకారం జరుగుతుంది, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతున్నటువంటి కార్యాలను మనం గుర్తు చేసుకొని దేవుణ్ణి స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మహింపరిచి, దేవుణ్ణి హెచ్చించడానికి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే యేసయ్యను సిలువ వేయబడినప్పుడు కుడి వైపున ఒకరు, ఎడమ వైపున వారు ఒకరు. ఇద్దరు కూడా దొంగలే. ఒక్కరు కూడా మంచి వాళ్ళు లేరు. అందుచేతనే దేవుని వాక్యములో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యములో ఉంది. మనం అందరం నీతిమంతులం కూడా కాదు, అనీతిమంతులం. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నవాళ్ళం, ఒకప్పుడు చీకటిలో ఉన్నవాళ్ళం, ఒకప్పుడు అపవిత్రత్వం ఉన్నవాళ్ళం.
దేవుడు ప్రేమించి పాపము నుండి శాపము నుండి మనల్ని విడిపించాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. తన గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము మనలను రాజులుగాను యాజకులుగాను పరిశుద్ధ జనాంగముగాను చేశాడని దేవుని వాక్యములో ఉంది ప్రియులారా. కాబట్టి సిలువలో యేసయ్యను ఉన్నప్పుడు అటువైపున ఇటువైపున ఉన్నవారు ఇద్దరు కూడా దొంగలే. ఈ దొంగలు వేయబడినప్పుడు కుడి వైపున ఒకడు ఉన్నాడు, ఎడమ వైపున ఒకరున్నారు. దాని గురించి మనం ధ్యానం చేద్దాం, ఇంకా ముందుకు వెళదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి చదువుకుందాం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నవాడు? ఎడమ వైపున ఉన్నవాడు. ఇంతకు ముందు చదువుకున్నాం, ఎక్కడెక్కడ ఉన్నారు దొంగలు? ఇద్దరు దొంగలే. ఎడమ వైపున ఒకరున్నారు, కుడి వైపున ఒకరున్నారు. పోయిన వారం ధ్యానం చేశాం. ఎడమ వైపున ఎవరున్నారు? మేకలు ఉన్నాయి. కుడి వైపున ఎవరున్నారు? గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు అన్నాడు, ఏమన్నాడు దేవుడు? నా తండ్రి చేత ఆకర్షింపబడిన వారులారా, ఈ యొక్క దేశము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి దాన్ని మీరు స్వతంత్రించుకొనండి అని అక్కడ వారిని పిలిచినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా దేవుని దగ్గర సిలువ వేయబడినటువంటి వారు ఇద్దరులో కూడా ఒకడు ఎడమ వైపున ఉన్నవాడు అంటున్నాడు. ఎడమ వైపున ఉన్నవారు ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి దూషిస్తున్నాడట, దేవుణ్ణి శపిస్తున్నాడట. కానీ వాడు మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడే. చెడ్డవాడయ్యుండగా నేను చెడ్డ క్రియలు చేసినందుకు నా శిక్ష ఇది వచ్చింది అని అనుకోకుండా అక్కడ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. ఏమని దూషిస్తున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తును కూడా ఏమనుకుంటున్నాడంటే, నువ్వు అద్భుత కార్యాలు చేసావు, ఆశ్చర్య కార్యాలు చేసావు, గొప్ప కార్యాలు చేసావు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనయ్యా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నువ్వు అద్భుత కార్యాలు చేసావు, ఆశ్చర్య కార్యాలు చేసావు కదా అని క్రీస్తుని దూషిస్తున్నట్లుగా కనబడతా ఉంది. ఆ సిలువలో ఉన్నటువంటి యేసయ్యని లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్లగా ఈ లోకములోనికి వేలాడుతున్నాడు. మండుటెండలో ఉన్నాడు, రక్తమంతా కారుతూ ఉంది, గాయాలన్నీ అయిన సిలువలో ఉన్నారు. అయినప్పటికీ వాడి మాటల్లో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. వాడి జీవితము మార్చబడలేదు, వాడి తలంపులు మార్చబడలేదు. ప్రియులారా, నిజమే, ఎన్నో దినాల నుండి నీ వాక్యం వినొచ్చు, ఎన్నో దినాల నుండి దేవుని మాటలు వింటున్నావు, కానీ నీ హృదయం మాత్రము మారటలేదు, నీ దూషణ మాత్రము మారటలేదు, నీ తలంపులు మాత్రము మారటలేదు. ప్రియులారా, ఇద్దరు దొంగలే. మనమందరం కూడా పరిశుద్ధులం కాదు, మనమందరం కూడా పాపులమే. ఒకప్పుడు పాపములో శాపములో ఉన్నటువంటి వారమే, ఒకప్పుడు భయంకరమైనటువంటి చీకటిలో ఉన్నటువంటి వారమే, ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారమే. దేవుని మహాకృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మనల్ని ప్రేమించి ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసి తన కుమారులుగా తన కుమార్తెలుగా చేసుకొని తండ్రి అబ్బాని పిలిచే యోగ్యత అర్హత ఇచ్చాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి ఈయన దొంగ అక్కడ ఆ శ్రమ చూసి కూడా, ఆ కష్టము చూసి కూడా, ఈయన ఈ లోకంలో ఉంటుండగా ఎంతో మందిని స్వస్థపరిచాడే, ఎంతో మందిని బాగు చేశాడే, ఎంతో మందికి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడే, రకరకాల అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు ఏ విధంగా, దేవా నువ్వు సర్వ సృష్టికర్తవు కదయ్యా, నువ్వు సర్వాధికారివి కదయ్యా, ఎందుకయ్యా ఈ విధంగా శ్రమ అనుభవిస్తున్నావు? ఈ లోక పాపముల కోసం వచ్చావా? ఇదిగో నాయన, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నట్లయితే ఆ దొంగని కూడా కనికరించి ఆయన మాటిచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. కానీ ఆ దొంగ ఆ విధంగా మాట్లాడట్లేదు. ఎక్కడ ఉన్నాడంటే, ఎక్కడున్నాడు? ఎడమ వైపున ఉన్నాడు.
ఎడమ వైపున చూసినట్లయితే గొర్రెలు ఉన్నాయి, రకరకాలైనటువంటి అలవాట్లు కలిగినటువంటి స్వభావం ప్రియులారా. ఈ దొంగ కూడా ఎడమ వైపున ఉన్నాడు, భయంకరమైనటువంటి దొంగ, గజ దొంగ అయ్యుంటున్నాడు. తన జీవితాన్ని చివరి సమయంలో కూడా, ఆ మరణ సమయంలో కూడా మార్చుకోలేకపోతున్నాడు. తన మనసు మార్చుకోలేకపోతున్నాడు, తన ఆలోచనలు మార్చుకోలేకపోతున్నాడు. ఎదుటి వాడిని దూషిస్తా ఉన్నాడు ప్రియులారా. సిలువ వేయబడిన యేసయ్యను దూషిస్తా ఉన్నాడు. అంటున్నాడు, ఇదిగో నువ్వు క్రీస్తువే కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా నీవు రక్షించమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. ఇంకొక దొంగ ఉన్నాడు, వాడు కూడా దొంగే. అయితే ఇదంతా గమనిస్తూ ఉన్నాడు, ఈ మాటలన్నీ గమనిస్తూ ఉన్నాడు, ఈ మాటలన్నీ వింటా ఉన్నాడు. ఈ దొంగ ఏ వైపున ఉన్నాడు? కుడి వైపున ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుడి వైపున ఉన్నవాడికి ఇవన్నీ చూసిన తర్వాత, ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలన్నీ చూసిన తర్వాత వాడు మనస్సు మార్చుకొని మార్పు చెందినటువంటి వాడిగా, ఈయన నిజముగా లోకరక్షకుడు ఉంటున్నాడు, ఈయనకు ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యములో ఆయనతో కూడా నేను ఉండాలి. ఈ చివరి సమయంలో అయినా కానీ, నా ప్రాణం పోయేటప్పుడైనా కానీ ఈయనని నేను జ్ఞాపకం చేసుకుని ఈయన్ని బ్రతిమాలుకుంటాను, ఈయనకి ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇదిగో నా పాపాలు క్షమించయ్యా, నా దోషాలు క్షమించయ్యా, నీ రక్తములో కడిగయ్యా, నీ రక్తములో శుద్ధీకరించయ్యా, నీ రక్తములో పరిశుద్ధపరచయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అంటానని తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన తలంపులు మార్చుకున్నాడు, తన ఊహల్ని మార్చుకున్నాడు. ఎటువైపున ఉన్నవాడు? కుడి వైపున ఉన్నవాడు. చదువుకుందాం, వాక్యాన్ని చదువుదాం. చూడండి. అయితే రెండవ వాడు ఏం చేశాడంట? ఎవరిని గద్దించాడంట? ఎడమ వైపు ఉన్నవాడిని గద్దించాడట. రెండవ వాడు ఎడమ వైపు ఉన్నవాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెలుసుకున్నాడు, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని తెలుసుకున్నాడు, ఆయన రాజ్యములో నేను కూడా ఉండాలని తెలుసుకుంటున్నాడు ప్రియులారా. ఆయన రాజ్యాన్ని ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి తిరిగి వెళతాడని గుర్తు పెట్టుకున్నాడు ఆయన. ఎవరు గుర్తు పెట్టుకున్నారు? కుడి వైపున ఉన్నవాడు. ఈ ఎడమ వైపున ఉన్నవాడు ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి పోతున్నాడో వానికి తెలియదు. కుడి వైపున ఉన్నవాడికి మాత్రము నేను ఎక్కడి నుండి వచ్చానో మరలా తిరిగి నేను అక్కడికి వెళ్ళాలని గుర్తు పెట్టుకున్నాడు గనక, ఆయన అక్కడికి పోతాడు గనక, ఆయన అక్కడికి తీసుకెళ్లే వ్యక్తి కనుక, ఆయన అక్కడికి తీసుకుని వెళ్ళి ప్రతి వారిని కూడా ఆ రాజ్యములో ఉంచే దేవుడు కనుక ఆయన గుర్తు పెట్టుకొని ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ శిక్షలోనే ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడవా? మనమైతే న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పితమును చేయలేదని చెప్పి ఆయనను చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను చూశాడు, దేవుణ్ణి చూశాడు, ఆయన స్వరూపాన్ని చూశాడు, ఆయన సొగసును చూశాడు. ఆయనలో స్వరూపమైనను సొగసైనను లేక రక్తపు ముద్దవలే మార్చబడినటువంటి ఆ యేసయ్యను చూసి తన హృదయము పగిలిపోయింది, గుండె బద్దలైపోయింది ప్రియులారా. ఇదిగో ఈయన దేవుని కుమారుడు కదా, నేను అనుభవించుట ఇది న్యాయమే, కానీ ఆయన ఎందుకు అనుభవిస్తున్నాడని అక్కడ ఆయన పశ్చాత్తాపపడినట్లుగా మనం దేవుని వాక్యములో చూడగలుగుతా ఉన్నాం. ఆయనను చూచి యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుడని, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఈ మధ్య కాలంలో నేను ఊరికి వెళ్ళినప్పుడు కొంతమంది చాలా వయసు ఉన్నవాళ్ళు, 80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, వారి దగ్గర ఒక సంభాషణ వచ్చింది మాకు. అయ్యా, మీరు మారు మనసు పొందారా, రక్షణ పొందారా, బాప్తిసం తీసుకున్నారంటే మేము పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్నాం కానీ బాప్తిసం తీసుకోలేదన్నారు. నేను చెప్పాను, బాప్తిసం తీసుకోకుండా మీరు పరలోకానికి వెళ్ళరు అని చెప్పాను. ఆయన అంటున్నాడు, సిలువలో దొంగ యేసయ్య పక్కన ఉన్నాడు కదా, ఆయన ఏ బాప్తిసం తీసుకున్నాడు, పరలోకం వెళ్ళలేదా అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎవరికి సాధ్యం? అది ఎవరికి సాధ్యము? దేవునికి ఒక్కరికి మాత్రమే సాధ్యము. నేను అనటానికి కానీ, నీవు అనటానికి కానీ, మనుషులు అనటానికి కానీ అది సాధ్యము కాదు. ఆ దొంగంట ధన్యుడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దొంగ ధన్యుడు అనమాట, గొప్ప ధన్యుడు అనమాట. ఎందుకంటే చివరి నిమిషములో
తనకి మోక్షం దొరికింది, తనకు పరదేశి దొరికింది, దేవుని చేత అనిపించుకున్నాడు, దేవునితో వెళ్ళాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు నువ్వు పరలోకానికి వెళ్ళవని నేను అన్నాను. ఎట్లా వెళ్ళను అంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలన్నాడు. బాప్తిసం తీసుకోకపోతే ఏమవుతుంది అన్నాడు. నేను వాక్యాలన్నీ తీసి చూపించాను. ఒకడు నీటి మూలముగా గాని ఆత్మ మూలముగా గాని జన్మించితేనే కానీ వాడు పరలోకమునకు వారసుడు కానేరడు అని చెప్పాను నేను. నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చదువని చెప్పాను. అక్కడ పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసు క్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే కృపావరం పొందుతారని అక్కడ ఉందని చెప్పాను. అది మూడవదిగా ఆ మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాను నేను. అక్కడ శాస్త్రులు పరిచయులు అందరూ కూడా వచ్చి అక్కడ యోహాను దగ్గర బాప్తిసం తీసుకుంటూ ఉంటుండగా ఇంకా అనేకులు వచ్చి బాప్తిసం తీసుకుంటుండగా అక్కడ యోహాను మాట్లాడాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని దేవుని వాక్యంలో ఉంది. ఈ ఒకవేళ నువ్వు ఈ కలిగి లేకపోయినట్లయితే నువ్వు పరలోకానికి చేరడం కష్టం అని చెప్పాను. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంది ఒక మాట, ఒకడు నీటి మూలముగా గాని ఆత్మ మూలముగా గాని జన్మించితేనే పరలోకానికి వారసుడు కానేరడు. నువ్వు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలా? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకపోయినట్లయితే, పాపాన్ని ఒప్పుకున్నట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రునిగా చేస్తుందని దేవుని వాక్యాన్ని తీసి చూపించాను. ప్రియులారా, నపంసకుడిని చూపించాను. రథం మీద వెళుతూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు, అర్థం కావటం లేదు. పిలుపుని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. ఇదిగో నపంసకుడు రథం మీద వెళుతున్నాడు కాబట్టి నువ్వు వాక్యాన్ని బోధించు, ప్రకటించని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నువ్వేం చదువుతున్నావో గ్రహిస్తున్నావా? ఏం చదువుతున్నావు అంటే యెషయా గ్రంథం చదువుతున్నానని చెప్పాడు. ఆయన యెషయా గ్రంథం తీసుకొని ఆ నపంసకునికి పిలుపు చెప్పాడు. ఇదిగో యేసయ్య ఈ లోకములోనికి వచ్చి ఆయన సొగసైనను స్వరూపమైనను లేక ఆయన రేవని రక్తాన్ని కార్చాడు కాబట్టి ఆ యవ్వని రక్తం ద్వారా పాప విమోచన జరుగుతుంది కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకోవాలని చెప్పినప్పుడు వెంటనే ఇదిగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా, నాకు బాప్తిసం ఇమ్మని నపంసకుడు బాప్తిసం తీసుకున్నాడని చెప్పాను. ఆ 80 సంవత్సరాల వయస్కుడు ఎవరో తెలుసా? అతను కూడా నపంసకుడే, వివాహం చేసుకోలేదు. 80 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్నో మాటలు వినొచ్చు, ఎన్నో చేయొచ్చు. ప్రియులారా, మారు మనసు రావాలా? పాప క్షమాపణ కలగాల? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలా? అప్పుడే పరిశుద్ధాత్మ అనే కృపావరం పొందుతావు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఉంది కదా అన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వడానికి, అగ్ని బాప్తిసం ఇవ్వడానికి ఒకరికి మాత్రమే సాధ్యం అని చెప్పాను. అది ఎవరికి సాధ్యము? దేవునికి మాత్రమే సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ బాప్తిసమే ఇచ్చాడు దొంగకని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దొంగకి బాప్తిసం ఎక్కడిచ్చాడు? ఆ దొంగ పరలోకానికి వెళ్ళలేదా, పరదేశికి వెళ్ళలేదా అని ప్రశ్న వేసినప్పుడు దేవునికి మాత్రమే ఆ రెండు ఇవ్వడానికి సాధ్యము, మనుషులకి సాధ్యం కాదు. అందు గురించే యోహాన్ అంటున్నాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మత్తయి, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడును, ఆయన చెప్పులు మోయుటకైనను ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చునని, అగ్నితోను పరిశుద్ధాత్మతోను మీకు బాప్తిసం ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దొంగకి ఎవరిచ్చారు బాప్తిసం? ఇప్పుడు చెప్పాలా? యేసయ్య ఇచ్చాడు. ఆయనకి మాత్రమే సాధ్యము. ఒకవేళ ఎవరికన్నా మీకు ప్రశ్న వేసినట్లయితే దొంగ ఎట్లా వెళ్ళాడు పరలోకము, ఆయన పరలోకాన్ని తీసుకెళ్ళిపోలేదు అంటారు. ఆయనకి మాత్రమే సాధ్యము. యోహానికి కూడా లేదు ఆ యొక్క బాధ్యత. యోహాను కూడా చాలా ఇదిగా ఉన్నాడు ఆయన. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, ఇదిగో నా వెనక వచ్చువాడు నాకంటేను శక్తిమంతుడు ఆయన, ఆయన చెప్పులు వారునైనను విప్పుటకు నేను యోగ్యుడను కాను, పాత్రుడను కాను అంటున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు. మనం ఎంత
అంటున్నాం ప్రియులారా. సిలువలో ఉన్నటువంటి దొంగ ఒకడేమో అతిశయపడతా ఉన్నాడు, ఒకడేమో శపిస్తున్నాడు, ఒకడేమో దూషిస్తా ఉన్నాడు అక్కడ, ఇంకొకడేమో ప్రాధేయపడుతున్నాడు ప్రియులారా. ప్రభువా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే యోహాన్ అంటున్నాడు, ఇదిగో ఆయన చెప్పుల వారులైనను మోయుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇచ్చే దేవుడు. ఆ శక్తి కలిగినటువంటి బాప్తిసం ఆయన దగ్గరే ఉంది. కాబట్టి దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని ఆ నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందో. అభయం ఇచ్చినటువంటి దేవుడు. ఎప్పుడైతే బ్రతిమాలతారో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తారో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ఆయన మహింపరిచి ఘనపరుస్తారో, ఆయన నిన్ను వాగ్దానం చేస్తాడు దేవుడు, నీకు అభయం ఇస్తాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ దొంగవైనప్పటికీ, ఏ మోసగాడవైనప్పటికీ, ప్రభువా నేను దొంగనయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించని నువ్వు ఒక్కసారి అంటే చాలు, ఆయన అభయం ఇచ్చి ఆయన చెయ్య పట్టుకుని లేవట్టి నిన్ను ఆయన దగ్గర ఉంచుకునేటటువంటి దేవుడు, పరలోక వారసులుగా చేసే దేవుడు, పరిశుద్ధులుగా చేసే దేవుడు. ఆయన కుడి వైపున ఉన్న వారికి ఆయన బ్రతిమాలుకున్నాడు. ఆయనకు దేవుడు అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి ఎక్కడికి తీసుకెళ్ళాడంట? పరదేశికి తీసుకెళ్ళాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చిన తర్వాత ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత మాట తప్పని దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. 146వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే చూడండి, అక్కడ చదువుదాం. 146వ కీర్తన, యెహోవాను స్తుతించుడి. 146వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి మాట ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడు మాట? కుడి వైపున ఉన్న వారికి మాట ఇచ్చాడు. ఇంకెవరికి ఇచ్చాడు మాట? కుడి వైపున ఉన్నటువంటి గొర్రెలకు మాట ఇచ్చాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నీవు చేయబడితే ఏ దినాన్న నీకు కూడా మాటిస్తున్నాడు. ఇదిగో నీవు నాతో ఉంటావు, నా రాజ్యంలో ఉంటావు, నా క్షేమం ఉంటుంది, నా దీవెనలు, నా ఆశీర్వాదాలు ఉంటాయి, కృపాక్షేమములు ఉంటాయి. నువ్వు నా మాట విను కుమారుడా, నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకో కుమారుడా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఆరాధన దినములో ఆయన మనకందరికీ కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మాట విందామా? ఆయన మాటకు లోబడదామా? ఆయనకు లోబడి ఆయన మాటను గ్రహించి ఆయనలో జీవించి ఆయన మాటలను విన్నట్లయితే, దాని ప్రకారం నడుచుకున్నట్లయితే నీకు గొప్ప మేలు జరుగుతుంది. నువ్వు ధన్యుడవుతావు, నీకు మేలు జరుగుతుంది ప్రియులారా. కాబట్టి చూసినట్లయితే కుడివైపున ఉన్నటువంటి దొంగ గొప్ప మేలు పొందుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరదేశి అనగా ఎక్కడుంది పరదేశి చెప్పండి? పరదేశి అనగా పరిశుద్ధులు ఉండు స్థలమా? ఆ పరదేశి అంటే ఏంటది? ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం చదవండి, ముగిచ్చేద్దాం. దేవుడైన యెహోవా ఆ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరదేశం అంటే ఏంటో తెలుసా మీకు? పరదేశం అంటే ఏంటి? ఏదేను తోట, దాన్ని నిర్మించి
దానిలో తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. నరుని నిర్మించినప్పుడు నరుడు ఏ విధంగా ఉన్నాడంట? పరిశుద్ధంగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆకాశం నుండి ప్రతి దినము వచ్చి నరునితోనట మాట్లాడేవాడట, సంభాషించేవాడట, ముఖాముఖిగా చూసుకునేవాడట. ఎంత గొప్ప ధన్యత! పరిశుద్ధులుండే స్థలమై ఉంటున్నది. అదే పరిశుద్ధులుండే స్థలములోనికి దొంగకు వాగ్దానం చేశాడు, నీవు నేడు నాతో కూడా పరదేశులు ఉందువు. ఆ దొంగను తీసుకుని పరదేశికి వెళ్ళిపోయి ఆ పరదేశుని చెరగా పట్టుకొని 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని ఇంకొక దగ్గర ఉంటుంది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన తర్వాత ఆయన ఆ పరదేశికి దొంగను తీసుకుని వెళ్ళి ఆ మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కనుక ఆ మాట నెరవేర్చి ఆ చెరగా పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడట? 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఇప్పుడు పరదేశం ఎక్కడుంది? అంతకుముందు పరదేశం ఎక్కడుంది? పాతాళములో ఉండేది. ఎక్కడుండేది? పాతాళము పరదేశి పక్క పక్కనే ఉండేదన్నమాట. యేసయ్య శిలువ మరణం పొందిన తర్వాత ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో దొంగకి, ఆయనను తీసుకుని వెళ్ళి పరదేశికి వెళ్ళిన తర్వాత చెరగా పట్టుకొని అక్కడ వండుకొండగా 3వ ఆకాశమునకు ఆ పరదేశిని తీసుకుని అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు అది అబ్రహాము రొమ్మని పిలువబడింది ప్రియులారా. అక్కడ లాజరు అందులో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, ధనవంతుడు పాతాళములో ఉన్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ పరదేశి ఇప్పుడు ఇక్కడ పాతాళము పక్కనే లేదు, అది పరలోకం ప్రక్కనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగకు గొప్ప మేలు జరిగింది. ఎందుకనగా దేవుడని గ్రహించాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని మాట తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకున్నాడు. కాబట్టి తనకు పరదేశం దొరికింది, పరిశుద్ధులుండి స్థలములో ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఆయన మాటకు లోబడి ఆయనలో జీవించి మన జీవితకాలం అంతా మన బ్రతుకు దినములన్నీ ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఉన్నట్లయితే ఈ లోకములో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, క్షేమాభివృద్ధి జరుగుతుంది, పరలోక వారసులుగా ఉంటాం. అట్టి కృప మనందరిపైన ఉండులాగిన దేవుడు మనందరిపైన తన కృపను నిండుగా అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ ఘనపాదాలకు వందనాలు. ఈ దినము ప్రత్యేకముగా ప్రభువా, అయ్యా కుడివైపున ఉన్న వారిని గురించి మాట్లాడిన దేవానికి వందనాలు. కుడివైపున ఒక దొంగ నాయన ఉన్నట్టుగా, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నట్టుగా మాతో మీరు మాట్లాడారు. ఎడమ వైపున వారు మిమ్మల్ని దూషించినట్లుగా మేము చదువుకున్నాం ప్రభువా. కుడివైపున ఉన్నటువంటి దొంగ, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని మాట్లాడినప్పుడు ప్రభువా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని ఆ భయం ఇచ్చి ఆ భయాన్ని నెరవేర్చిన నాయన పరదేశకు తీసుకుని వెళ్ళి ప్రభువా, అయ్యా మీరు మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు కాబట్టి నీకు స్తోత్రములు. మాకు కూడా మీరు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కనుక ప్రభువా, నీ కృప మా మీద ఎల్లవేళలా ఉంచి నిత్యము కూడా నీ బిడ్డలుగా జీవించడానికి, ఈ నామాన్ని గణపరచడానికి, మహింపరచడానికి కావలసిన కృపా భాగ్యం మా అందరిపైన అనుగ్రహింప చేసి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని ఈ యొక్క దినాన ప్రత్యేకంగా ఆది నుండి అంతవరకు ఆదిపక్షం వహించినందుకు మీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.